హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మనీషా. ఈరోజు స్పెషల్ చికెన్ ఫ్రైడ్ రైస్ అండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఏ సాసులు కూడా వాడకుండా చాలా హెల్తీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసే ముందు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. దాని ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు మెసేజ్ ద్వారా అయితే వస్తుంది. ముందుగా నేను ఫ్రైడ్ రైస్ కోసం అయితే ఒక 2 ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి. ఇలా బారుగా కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు ఒక 7 అయితే చీల్చుకున్నారు. తర్వాత పుదీనా, కొంచెం టమాటాలు ఒక 2 చిన్న పీసెస్గా కట్ చేసుకున్నారు. అలాగే చికెన్ కూడా ఇలా చిన్న పీసెస్గా పకోడీని ఇలా అయితే చేసుకున్నానండి. చికెన్ పకోడీ ఆల్రెడీ నేను అప్లోడ్ చేశానండి నా ఛానల్లో, ఒకసారి వెళ్ళి చూడండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పాటి గిన్నె అయితే పెట్టుకున్నానండి. దాంట్లోకి ఒక 3 గంటల వరకు ఆయిల్ అయితే వేసుకున్నాను. తర్వాత మనం కట్ చేసి పెట్టుకునే ఆనియన్స్, చిల్లీస్ కూడా వేసుకున్నాను. ఇలా ఒక గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవనిస్తే సరిపోతుందండి. ఓవర్గా ఫ్రై అవ్వనవసరం లేదు. ఈ ఫ్రైడ్ రైస్కి ఒక స్పూన్ అయితే సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ కూడా తర్వాత అన్నం వేసుకున్నాక కూడా ఒకసారి చూసుకుందాము. ఇలా ఫ్రై అయిన ఆనియన్స్లోకి మనం కట్ చేసుకున్న 2 టమాటాలు కూడా వేసుకున్నానండి. ఇలా మూత పెట్టుకోవాలి కొంచెంసేపు. ఇలా నీళ్ళు ఊరుతూ ఉంటాయి దాంట్లో. ఈ నీళ్ళన్నీ ఎగిరిపోయి చక్కగా నూనె బయటకు వచ్చేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి టమాటాలు. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ పీసెస్ అయితే వేసుకోవాలి. ఇవి కూడా ఒక 5 మినిట్స్ అయితే ఫ్రై అవ్వనివ్వాలి. దీంట్లో మనం ఎటువంటి సాసెస్ వాడమండి, చక్కగా పిల్లలకు కూడా హెల్తీగా పెట్టుకోవచ్చు. ఈ చికెన్ పకోడీ రెసిపీ కూడా చాలా ఈజీ అండి. నా ఛానల్లోకి ఒకసారి వెళ్ళి చూడండి. తర్వాత నేనైతే ఒక 1/2 kg రైస్ అయితే వండుకున్నాను పక్కన, అది దీంట్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నానండి. తర్వాత మనం ఇందాక చూపించిన పుదీనా, కొత్తిమీర ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని అది కూడా వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నానండి. టేస్ట్కి తగ్గట్లు చూసుకొని వేసుకోండి సాల్ట్ అయితే. కారం కూడా ఎక్కువ పట్టదండి, ఒక 1/2 స్పూన్ అయితే వేసుకున్నాను. అస్సలు ఎక్కువ పట్టదు, ఆల్రెడీ చిల్లీస్ వేసుకున్నాం కదా ఒక 7 దాకా. సో కారం అయితే సరిపోతుంది. ఘాటుకు తగ్గట్లు వేసుకోండి, వేసుకోకపోయినా స్కిప్ చేయొచ్చు. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలాగా. తర్వాత పక్కన కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 4 ఎగ్స్ అయితే వేసుకున్నానండి. దాంట్లో కొంచెం టేస్ట్ కోసం మాత్రమే కొంచెం సాల్ట్ అండ్ కారం కూడా వేసుకున్నాను. వీటిని చిన్న పీసెస్గా చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన ఎగ్స్ కూడా ఈ రైస్లో కలిపేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. అంతేనండి, చాలా సింపుల్ కదా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారండి షూర్గా. ఎటువంటి సాసెస్ కూడా యూజ్ చేయకుండా ఇంత టేస్టీగా ఉండే ఫ్రైడ్ రైస్ ఖచ్చితంగా ట్రై చేస్తారు కదా. ఈ వేడివేడి చికెన్ ఫ్రైడ్ రైస్లో ఆనియన్స్ నంచుకొని తింటే ఉంటుందండి అద్భుతం. Thank you guys. Thanks for watching. Please like, share, subscribe and hit the bell icon to watch more videos.